నువ్వు తీసుకునే ప్రతి యాక్షన్ అది ఒక ఓట్. నువ్వు అవ్వాలి అని అనుకునే వ్యక్తికి నువ్వు వేసే ఒక ఓట్. కానీ ఒక్క ఓట్తో ఏ నాయకుడు గెలవలేడు. చాలా మంది ఓట్స్ కలిస్తేనే ఒక నాయకుడు గెలుస్తాడు. అలాగే నువ్వు చేసే ఒకే ఒక్క పనితో నువ్వు మారిపోవు. ఒక్కొక్క చిన్న యాక్షన్, ఒక్కొక్క చిన్న చాయిస్ నీ కొత్త ఐడెంటిటీకి నువ్వు ఓటు వేసినట్టే. ఉదాహరణకి ఒక రోజు జిమ్ కి వెళ్ళావు, నీ లైఫ్ ఒక్క రోజులో మారిపోదు, నీ బాడీ ఒక్క రోజులో పెరగదు. కానీ రోజు నువ్వు జిమ్ కి వెళ్తుంటే, అంటే రేపు వెళ్ళావు, ఎల్లుండి వెళ్ళావు, అలా వెళ్తుంటే అప్పుడు నీకంటూ ఒక ప్రూఫ్ దొరుకుతుంది. అవును, నేను డిసిప్లిన్డ్ మనిషిని, నేను ఒక డిసిప్లిన్డ్ వ్యక్తిని అని నీకు నువ్వు తెలుసుకుంటావు. నీ మీద నీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు మారుతావు. నువ్వు ఒక్కసారి హెల్దీ మీల్ తింటే మారు. ప్రతిరోజు హెల్దీ మీల్ తింటూ ఉంటే నీ ఆరోగ్యం మారుతుంది. నువ్వు అనుకున్న ఆ పర్సన్ గా, నువ్వు అనుకున్న ఆ ఐడెంటిటీకి నువ్వు దగ్గర అవుతావు. నీ కొత్త వ్యక్తిత్వానికి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ గా మారుతాయి. మీరిక్కడ చూడాల్సింది, మీరు తీసుకునే ప్రతి యాక్షన్ నీకు కావాల్సిన ఫ్యూచర్ కోసం ఒక ఓటు వేస్తుంది. ఇలా ఓటు వేసుకుంటూ వెళ్ళిపోతే నీలోని కొత్త వ్యక్తి బయటపడతాడు. ఒక గెలిచే విజేత బయటకు వస్తాడు. కాబట్టి క్వశ్చన్ సింపుల్. ఈ రోజు నువ్వు వేసే ఓటు ఎవరికి? నీ ఓల్డ్ సెల్ఫ్ కా లేక నీ ఫ్యూచర్ సెల్ఫ్ కా?